In a GP, third term is 24 and sixth term is 192, then 10th term is ఒక గుణశ్రేణిలో మూడవ పదం 24 మరియు ఆరవ పదము 192 అయిన పదవ పదం ఇది ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి ఇచ్చాడు. మరి 10th టర్మ్ అంటే ఇన్ జీపీ 10th టర్మ్ ఈజ్ a ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ 9 అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏని కనుక్కోవాలి, ఆర్ని కామన్ రేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చినది మనకి ఏమేమంటే A6 ఇచ్చాడు. A6 మీన్స్ హౌ మచ్ 192. నెక్స్ట్ A3 మీన్స్ 24 అని చెప్పని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వీటిని బై చేస్తాను. అంటే A6 బై A3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తా 192 బై 24 రాసుకుంటాను. A6 మీన్స్ A ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ 5 బై A3 మీన్స్ A ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 192 బై 24. ఇప్పుడు ఏ క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ ఆర్ స్క్వేర్ పోయిందంటే ఆర్ క్యూబ్ ఉంటుంది. ఇక్కడ 24 1 జా 24 8 జా 8 ఇది అంటే ఆర్ క్యూబ్ ఇది కూడా ఏం రాయొచ్చు మనం 2 క్యూబ్డ్. సో ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ దెన్ బేజెస్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఆర్ ఈక్వల్ ఎంత 2 వచ్చింది, ఆర్ 2 వచ్చింది. మనకి A10 కావాలంటే ఏని కూడా ఫైండ్ అవ్వాలి మనం, ఏని కూడా ఫైనల్ చేయాలి మనం. మరి ఏని ఫైనల్ చేయాలంటే ఏం రాస్తాను నేను ఇప్పుడు A3 తీసుకుంటాను. అంటే A3 ఈక్వల్ ఎంత 24 ఉంది. A3 మీన్స్ A ఇంటూ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ A ఇంటూ ఆర్ స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ ఎంత 4 ఈక్వల్ టు 24. 4 1 జా 4 6 జా. సో A ఈక్వల్ ఎంత 6. ఇప్పుడు A10 అనుకో, A10 ఈక్వల్ టు ఏమి A ఇంటూ ఆర్ టు ది పవర్ ఆఫ్ 9. నెక్స్ట్ A మీన్స్ 6, 2 ఆర్ మీన్స్ 2 టు ది పవర్ ఆఫ్ ఎంత 9. అంటే 6 ఇంటూ ఏం రాయొచ్చు మనము 5 1 2 అనమాట. అంటే 6 2 జా 12, 6 1 జా 6 1 ఎంత 7, 6 5 జా 30 ఎంత 3072. ఏ ఆప్షన్ అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట.